వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన అద్భుతమైన రెసిపీ. మనకి ఏమి కూరగాయలు లేవా, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు రెండే ఉల్లిపాయలతో సన్నగా కట్ చేసుకుని ఇలా కూర వండుకుంటే అద్భుతంగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, పుల్కలోకి, దేనిలోకైనా కూడా అదిరిపోతుందండి కూర. మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కూర వండుకోండి. ఈ ఉల్లిపాయ కూర, ఉల్లిపాయ కూర ఎలా వండాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసాను. కళాయి పెట్టి వేడైన తర్వాత కొంచెం అంతా మినప్పప్పు వేసానండి. పోపుకి ఒక స్పూనుడు ఆవాలు, ఒక స్పూనుడు జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరగతి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండి. తర్వాత పచ్చిమిర్చి చీరకులు 3 పచ్చిమిర్చి చీర వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా వేగేదాకా ఫ్రై చేసుకున్నాం. కలుపుకుంటూ ఉన్నామండి, ఇవి మాడిపోకుండా. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నామండి. దీనిలో కొంచెం కళ్ళుప్పు వేసుకున్నామండి. ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అనేవి. బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు ఎంతవరకు వేగినాయో చూద్దామండి. మూత తీసి ఎట్లా మగ్గిపోయినాయి చూడండి. ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసినందుకు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి చక్కగా ఇలా వేగిపోవాలి, మగ్గిపోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఒక చిన్న టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని కలుపుకున్నామండి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మనం 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నామండి. వేసుకుని ఒక 2 మినిట్స్ ఇది కూడా మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాం. మూత తీద్దామండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి. టమాటాలు కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోతున్నాయి. టమాటాలు కూడా. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్డంతా కారం వేసానండి. ½ టీ స్పూన్ అంతా ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసానండి. వేసుకుని బాగా కలుపుకున్నాం. జీలకర్ర పొడి కూడా ఒక ½ టీ స్పూన్ వేద్దామండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కూర కూడా పనిచేయదండి. మన కూరగాయలు లేనప్పుడు ఇలా ఈ కర్రీ చేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి టేస్ట్ అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం మనం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తామండి. వాటర్ వేసి ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకుంటే కూర అయిపోతుందండి. ఇందో చూద్దామండి. సూపర్గా మగ్గిపోయింది టమాటా, ఉల్లిగడ్డ. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. కలుపుకొని
ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని మళ్ళీ వేసుకోవాలండి. ఇంకొక నిమిషం మూత పెట్టుకున్నాం, కూర అయిపోతుందండి. ఇక వచ్చిందో చూద్దామండి. మూత బాగా సూపర్గా దగ్గరికి అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు చిటికెడు మసాలా పొడి వేసానండి, కలుపుకున్నాం. అద్భుతంగా ఉంటుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది కూర. అప్పటికప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకుంటారు. ఈ కూర ఇట్లా చేసుకుని వండుకుంటే దీనిలో కొత్తిమీర వేసుకున్నామండి. అంతే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డల కూర, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. కర్రీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. అదిరిపోయే రుచితో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కర్రీ ఈ విధంగా తీసుకొని ఇలాగా కూర సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి తింటే టేస్ట్ అదిరిపోతుందండి కూర. ఈ విధంగా నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, టింగ్ కొట్టండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ అండి.